హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వ్యాపారవేత్త హేమరాజ్ ఇంట్లో 2 కిలోల బంగారు ఆభరణాలు, 3 కోట్ల నగదు చోరీ అయింది. వ్యాపారవేత్త దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారని, పని మనుషులు భోజనం తిని అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు పని మనుషులు. ఉదయం హేమరాజు వాకింగ్కి రాకపోవడంతో స్నేహితుడు ఆయన ఇంటికి వచ్చాడు. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న హేమరాజు దంపతులను ఆసుపత్రిలో చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి పాల్పడిన నేపాలీ దంపతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వ్యాపారవేత్త దంపతులు హైదర్గూడలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైట్, ఇదే ఇష్యూపై డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ లైవ్లో ఉన్నారు. అనిల్, కాచిగూడ చోరీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ చంద్రిక, కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచిగూడ లింగంపల్లిలో ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ భారీ చోరీకి సంబంధించి ప్రజెంట్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. కాచిగూడ లింగంపల్లిలో వీళ్ళు హేమరాజు అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వ్యాపారవేత్తలు ఇదే ఇంట్లో నివాసం అయితే ఉంటున్నారు. అయితే మొన్న రాత్రి అంటే ఆదివారం రోజున ఈ చోరీ జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ చోరీకి సంబంధించి దాదాపు ₹1 కోటి నగదు, అదేవిధంగా 2 కిలోల బంగారం కూడా చోరీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రాత్రి సమయంలో హేమరాజు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాత్రి సమయంలో భోజనం చేసే టైంలో ఇదే ఇంట్లో పని మనుషులుగా ఉన్న నేపాలీ దంపతులు వాళ్ళకి మత్తుమందు ఆ భోజనంలో కలపడం జరిగింది. మత్తుమందు కలిపిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత అపస్మారక స్థితికి వెళ్ళిన వెంటనే ఈ నేపాల్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే దోపిడీకి పాల్పడ్డారో ఆ వ్యక్తులు అక్కడ నుంచి 2 కిలోల బంగారం మరియు అదేవిధంగా ₹1 కోటి నగదుతో పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటన ఆదివారం రోజు జరగగా ఉదయం సమయంలో వీళ్ళు ఎప్పుడైతే అపస్మారక స్థితికి వెళ్ళారో ఉదయం సమయంలో ఈ దంపతులు ఇద్దరు కూడా ఎప్పుడు వాకింగ్కి వెళ్తుంటారంట. అయితే వాకింగ్కి వెళ్ళే సమయం ఉదయం కావడం, అదేవిధంగా వాళ్ళు రాకపోవడంతో స్నేహితుడు ఇంటి దగ్గరికి చేరుకున్నాడు. ఇంటి దగ్గరికి చేరుకొని చూడగా ఆ దంపతులు ఇద్దరు కూడా అపస్మారక స్థితిలో వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్ గమనించిన ఆ స్నేహితుడు వెంటనే హైదర్గూడ అపోలో హాస్పిటల్కి అయితే వాళ్ళని తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఈ కేసును నమోదు చేసుకొని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఈ చోరీ చేసిన సమయంలోనే వీళ్ళు తప్పించుకోవడానికి పరారీలో భాగంగా కారును కూడా తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ ఇద్దరు దంపతులకు సంబంధించి ప్రెజెంట్ హేమరాజు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ప్రెజెంట్ అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్లో భాగంగా వాళ్ళకి ప్రెజెంట్ అయితే చికిత్స పొందుతూ ఎలాంటి మేజర్ ఇష్యూస్ అయితే ఏం జరగలేదు, పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రెజెంట్ పోలీసులు కూడా కేసును నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఈ నేపాల్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే దంపతులు ఉన్నారో ప్రెజెంట్ పరారులో ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ నేపాల్కి సంబంధించిన దంపతులు ఇదే ఇంట్లో వారం రోజుల కిందటే పనిలో జాయిన్ అవ్వడానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ పనిలో భాగంగానే అదునుగా టైం చూసుకొని ఎప్పుడైతే ఈ ఆ దంపతులు ఇద్దరికి సంబంధించి కొడుకు కూడా ఉన్నారు, ఆ కొడుకు లేని టైంలో ఆయన బయటికి వెళ్ళిన సమయంలో ఈ ఘటనకి పాల్పడినట్టుగా, ఈ చోరీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే ప్రెజెంట్ దంపతులు ఇద్దరు కూడా హైదర్గూడ అపోలో హాస్పిటల్లో అయితే ప్రెజెంట్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. చంద్రిక.